జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులన్నీ కూడా చోటు చేసుకున్నాయి. జూన్ 9వ తారీఖున అంటే రేపు జరగనున్నటువంటి భారీ నిరసన ప్రదర్శనలకు ముందే పాకిస్తాన్ సైన్యం నిరసనకారులపైన కాల్పులు జరపడం, ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయడం ప్రపంచవ్యాప్తంగా కలకలం అయితే రేపుతోంది. అంతేకాకుండా వందలాది మంది నిరసనకారులను అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రజలను ఈ పాకిస్తాన్ సైన్యం అరెస్టులు చేస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంతా కూడా రావణ కాష్టం లాగా రగిలిపోతుంది. అయితే ముందు అసలు ఏం జరిగిందో కొంచెం చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఇక్కడ POK అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అని చెప్పేసి అర్థం. మన దేశంలోని ఆనాటి చేతగాని ప్రభుత్వాల మూలంగా మన కాశ్మీర్లో సగభాగాన్ని ఈ పాకిస్తాన్ స్వాధీనం చేసుకున్న సంగతి మీకు కూడా తెలిసిందే. అప్పటి నుంచి ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను ఈ పాకిస్తాన్ సైన్యమే పరిపాలిస్తా వస్తుంది. కేవలం మతాన్ని మాత్రమే బూచిగా చూపిస్తూ పాకిస్తాన్ సైన్యం ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పౌరులను తనకు అనుకూలంగా మలుచుకునింది. ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంత ప్రజలకు పాకిస్తాన్ సైన్యం కానీ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఎటువంటి సౌకర్యాలను కూడా అందించడంలే. అందుకే ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండేటటువంటి ప్రజలకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, కనీసం ఉండడానికి సరైన ఇల్లు కూడా లేవు. ఉండేదన్నీ కూడా ఈ గుడిసెలు లాంటివే. ఇప్పుడు వీళ్లకు తాగడానికి నీళ్లను కూడా ఈ పాకిస్తాన్ అయితే అందించలేకపోతుంది. మరోవైపు మన భారతదేశంలోని కాశ్మీర్ మాత్రం వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ప్రజలకు పక్కా ఇళ్లతో పాటు రహదారులు, 24 గంటల కరెంటు, అలాగే డ్రైనేజీ వ్యవస్థలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం వేగంగా నిర్మిస్తుంది. అంతేకాకుండా మన దేశంలోని కాశ్మీర్ను పర్యాటకంగా కూడా మన మోడీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. దీని మూలంగా మన దేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ ప్రజలకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇళ్ళు అన్నీ కూడా ఉంటున్నాయి. పైగా ఇప్పుడు సంపాదన అవకాశాలు కూడా పెరగడంతో కాశ్మీర్ యువత బాగానే డబ్బు కూడా సంపాదిస్తున్నారు. ఇది చూసినటువంటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం మీద, పాకిస్తాన్ ఆర్మీ మీద తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నారు. అందుకే వీళ్ళు పాకిస్తాన్ పైన విరుచుకుపడుతున్నారు. దీనికి తోడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ప్రవహించేటటువంటి నదుల ద్వారా పాకిస్తాన్ భారీగా ఈ జల విద్యుత్ ఉత్పత్తి అయితే చేస్తుంది. అయితే ఇక్కడ తయారయ్యే కరెంట్ను పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాలకు తక్కువ ధరకు తరలిస్తూ స్థానిక పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరీ ప్రజల నుంచి మాత్రం భారీగా పన్నులు అలాగే ఈ కరెంట్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరీ ప్రజల ప్రధాన ఆహారమైనటువంటి గోధుమ పిండి పైన గతంలో ఉన్న సబ్సిడీలను ఈ పాకిస్తాన్ ప్రభుత్వం ఎత్తేసింది. దీనివల్ల నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకైతే చేరినాయి. అయితే గత ఏడాది కాలంగా జరుగుతున్నటువంటి ఈ నిరసనల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం నిరసనకారుల కమిటీతో చర్చలు జరిపి విద్యుత్ ధరలు తగ్గిస్తామని, రాయితీలు ఇస్తామని పాకిస్తాన్ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. కానీ ఎప్పటికీ ఆ హామీ ఆచరణలో అయితే పెట్ల. ఆ హామీలను అమలు చేయడానికి ఇచ్చినటువంటి గడువు ముగిసినప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం ఏ ఒక్క మాటను కూడా నిలబెట్టుకోవాలా. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వ వైఖరి పైన ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలంతా కూడా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు POK తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే అక్కడి పాకిస్తాన్ అధికారులు, మంత్రులు అలాగే సైనిక ఉన్నతాధికారులు మాత్రం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఒకవైపున ఈ POK ప్రజలంతా కూడా కష్టాలు పడతా ఉంటే మరోవైపు ఈ ప్రభుత్వ పెద్దల హంగులు, ఆర్భాటాలు, ఖరీదైన కార్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం పైన POK ప్రజలంతా కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. స్థానిక వనరులను ఈ పాకిస్తాన్ దోచుకుంటాందే తప్ప POK ప్రాంతంలో రోడ్లు కానీ, ఆసుపత్రులు కానీ అలాగే విద్యా సంస్థల అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని చెప్పేసి ప్రజలంతా కూడా ఆగ్రహంగా ఉన్నారు. దీనికి తోడు గిల్గిట్ బాల్టిస్తాన్ అసెంబ్లీలో జమ్మూ కాశ్మీర్ శరణార్థుల కోసం గతంలో కేటాయించిన సీట్లను రద్దు చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల తమ రాజకీయ అస్తిత్వం, ప్రాతినిధ్యం దెబ్బతింటానని చెప్పేసి స్థానిక POK పౌరులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు POK ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం అలాగే పంజాబ్ ప్రావిన్స్ పోలీసుల అణిచివేత చర్యలపైన కూడా ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి అయితే వ్యక్తం అవుతుంది. స్థానిక ప్రజల స్వేచ్ఛను అణిచివేయడం, శాంతియుతంగా నిరసన తెలిపిన వారినే ఉగ్రవాదులుగా ముద్ర వేసి జైళ్లలో పెట్టడం వంటి చర్యలు ప్రజల్లో
తీవ్రమైన అసంతృప్తిని, తిరుగుబాటు భావనను పెంచుతున్నాయి. అంతే. ఇక జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ రేపు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో బంద్ను అయితే ప్రకటించింది. అంతేకాకుండా ముజఫరాబాద్ కు ఒక భారీ ర్యాలీకి కూడా ప్లాన్ చేసింది. అంతే. ప్రజలలో వచ్చినటువంటి ఈ ఆగ్రహాన్ని చూసి భయపడిపోయినటువంటి పాకిస్తాన్ ఆర్మీ ఇక ఈ ఉద్యమాన్ని కఠినంగా అణిచివేయాలని నిర్ణయం అయితే తీసుకునింది. ఇందులో భాగంగానే నిరసన కార్యక్రమం మొదలు కాకముందే వీధుల్లోకి వచ్చినటువంటి అవామీ యాక్షన్ కమిటీ కార్యకర్తలపైన పాకిస్తాన్ సైన్యం, పంజాబ్ పోలీసులు అలాగే ఈ పాకిస్తాన్ రేంజర్స్ కలిసి కాల్పులు జరపడం ప్రారంభించారు. ఈ ఘటనలో 4 తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా పదుల సంఖ్యలో ప్రజలంతా కూడా తీవ్రంగా గాయాల పాలైనారంట. ముజఫరాబాద్ వైపు ఈ నిరసనకారులు మార్చి నిర్వహించకుండా అడ్డుకునేందుకు దాదాపుగా 14,000 మంది భద్రతా సిబ్బందిని పీఓకే అంతటా కూడా మోహరించారు. ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్నటువంటి అవామీ యాక్షన్ కమిటీని పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించి వాళ్ళ కార్యాలయాలను సీల్ చేసేసింది. రేపు జరగనున్న ఈ నిరసనల ప్రభావాన్ని తగ్గించేందుకు పాకిస్తాన్ అధికారులు పీఓకే అంతటా కూడా పూర్తిగా ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపేశారు. మొబైల్ డేటా అలాగే ఫైబర్ ఇంటర్నెట్ ను అలాగే బ్రాడ్బ్యాండ్ సేవలను జూన్ 12వ తేదీ వరకు నిలిపివేస్తూ ఉత్తర్వులంతా కూడా జారీ చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో రేపు జరగనున్నటువంటి ఈ నిరవధిక బంద్ అలాగే లాక్డౌన్ ప్రకటనను అణచివేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం భారీ ఎత్తున సైన్యాన్ని అంతా కూడా మోహరించింది. శాంతియుత నిరసనకారులను భయభ్రాంతులకు గురి చేయడానికి అలాగే ప్రజల తిరుగుబాటును బలవంతంగా అణిచివేయడానికి పాక్ ఆర్మీ పీఓకే వ్యాప్తంగా ఈ సైనిక కోటను తలపించే విధంగా భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చేసింది. పాకిస్తాన్ ఆర్మీతో పాటు పంజాబ్ కానిస్టేబులరీ అలాగే ఫ్రంటియర్ కోరు, పాకిస్తానీ రేంజర్స్ బలగాలను ఈ ముజఫరాబాదు, రావల్కోట్, నీలం వ్యాలీ వంటి కీలక ప్రాంతాల్లో అంతా కూడా భారీగా మోహరించారు. మరోవైపు అక్కడ జరుగుతున్న సైనిక అణచివేత చర్యలు బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు పీఓకేలోకి పర్యాటకుల ప్రవేశాన్ని కూడా ఈ పాకిస్తాన్ ఆర్మీ పూర్తిగా నిషేధించినట్లు తెలుస్తోంది. అయితే ఈ పనులైతే చేయగలిగింది కానీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రజల్లో ఉన్నటువంటి ఈ తిరుగుబాటును మాత్రం పాకిస్తాన్ ఆర్మీ ఆపలేకపోతుంది. ఎన్ని రెస్ట్రిక్షన్లు పెట్టినప్పటికీ పీఓకే ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలకు రెడీగా ఉండడం ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీకు భయాన్ని అయితే కలిగిస్తుంది. ఎందుకంటే పీఓకే ప్రజలది ఒళ్ళు బలిసిన ఉద్యమం కాదు, అది ఆకలి ఉద్యమం. త్వరలోనే ఈ ఉద్యమం అనేది ఒక ఉప్పెనలాగా మారిపోయి పాకిస్తాన్ ఆర్మీను అలాగే ఈ పాకిస్తాన్ మింగేస్తాదనడంలో ఎంత మాత్రం కూడా ఆశ్చర్యం అయితే లేదు. అది విషయం. ఎట్లా న్యూసా చేసిన పాపం ఊరికే పోతుందా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.